చూడండి ఫ్రెండ్స్, మేము తయారు చేసినటువంటి ప్లమ్ కేక్ అండి ఇది. ఈ ప్లమ్ కేక్ను కేక్ రెడీ అయిపోయింది. దీన్ని నేను డిమోల్డ్ చేసి చూపిస్తాను. ఇప్పుడు ఈ ప్లమ్ కేక్లోకి ఇలాంటి ఎగ్ ఏమీ వేయలేదు నేను. కేవలం ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్, ఫ్రూట్ జ్యూస్, ఆరెంజ్ జ్యూస్తో నేను ఈ యొక్క కేక్ తయారు చేశాను. చాలా టేస్టీగా ఉంటుందండి. క్రిస్మస్లో మీరు కూడా ఇలాంటి కేక్ను, ప్లమ్ కేక్ను తయారు చేసుకొని మీరు మీ ఇంటిల్లిపాది హ్యాపీగా ఎంజాయ్ చేయాలని కోరుతున్నానండి. ఒకసారి ఇది కేక్ ఎలా వచ్చిందో నేను మీకు డిమోల్డ్ చేసి చూపిస్తాను. సైడ్ ఇలా ఉంది, ఫ్రంట్ సైడ్ ఇలా ఉంది, బ్యాక్ సైడ్ ఇలా ఉంది, ఫ్రంట్ సైడ్ కూడా ఇలా ఉంది. దీన్ని నేను పీస్గా కట్ చేసి చూపిస్తానండి. చూసారా, లోపల ప్లమ్ స్పంజీగా ఇలా కుదిరిందండి. పైన డ్రై ఫ్రూట్స్, లోపల ఇలా చక్కగా బేక్ అయింది కేక్. చాలా టేస్టీగా కూడా ఉంది ఇది. మీరు కూడా ఇలాంటి చక్కని కేక్ను తయారు చేసుకోవాలని నేను కోరుతున్నాను. నచ్చితే, ఈ రెసిపీ మీకు నచ్చితే మీరు కూడా దీన్ని తయారు చేసుకోండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ మీరు ప్రెస్ చేసి మమ్మల్ని ఎంకరేజ్ చేయాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ అని అండాలి. హలో ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. క్రిస్మస్ వస్తుంది కదండి, అందుకని ఇంట్లో కొద్దిగా కేక్ తయారు చేయాలనుకున్నాను. ఈ 2 రకాల కేక్స్ ఇంట్లో తయారు చేద్దాం అనుకుంటున్నాను నేను. దాని కొరకు ఫస్ట్ ఫ్రూట్ కేక్ తయారు చేయాలని నా ఉద్దేశము. రెండవది సూజీ కేక్ చేద్దాం అనుకుంటున్నాను. కేక్లోకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి, డ్రై ఫ్రూట్స్. ఇందులో మన దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే ఆ డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా తీసుకోవచ్చు. నేనైతే టూటీ ఫ్రూటీలు 3 కలర్స్ తీసుకున్నాను. తర్వాత కిస్మిస్ తీసుకున్నాను, గోడంబి తీసుకున్నాను. తర్వాత ఇది పుచ్చ విత్తనాలు, విత్తనాలు కూడా వేసాను. కాకపోతే దీనికి ముందు కొంత ప్రాసెస్ ఉంది. 2 ఆరెంజెస్ తీసుకొని ఈ ఆరెంజెస్ని కట్ చేసి రసం తీసుకొని ఆ రసంలో 1 అవర్ లేక 2 అవర్స్ ఇవన్నీ సోక్ చేసుకోవాలి బాగా. అప్పుడు బాగా అవి మెత్తగా అయ్యి వాటికి పట్టుకుంటుంది అన్నమాట. ఆరెంజ్ జ్యూస్ ఫ్లేవరు దీనికి పట్టుకుంటుంది. ఇందులో చూడండి, ఇవన్నీ డ్రై ఫ్రూట్స్ను నేను మధ్యాహ్నమే నానేసి పెట్టాను అనమాట. మనము దీన్ని తయారు చేసుకోవడానికి షుగర్ ఒక 1/2 కప్ తీసుకున్నాను. మైదా ఒక ఫుల్ కప్ వేయాలి. ఇంకా దీంట్లోకి బేకింగ్ పౌడరు, తర్వాత వెనిల్లా ఎసెన్స్, ఇక్కడ ఒక 2 దాల్చిన చెక్క, 2 ఏలక్కులు, 2 లవంగాలు మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. దీంతో మనం కేక్ ప్రాసెస్ తయారు చేస్తాం. దీనికి ముందుగా మనం కేక్ టిన్స్ని రెడీ చేసుకోవాలి. ఇక్కడ నేను 2 రకాల టిన్స్ను కొంచెం గ్రీస్ చేసి మైదాతో కోట్ చేసి పెట్టుకున్నాను. తర్వాత దీంట్లో పాన్ పెట్టి ఈ పాన్లో ఈ షుగర్ను మనం ఇలా పరిచి పెట్టుకోవాలండి. చిన్న మంట మీద ఒక 5 మినిట్స్ అలా పెట్టుకోవాలి. ఎందుకంటే ఈ షుగర్ చిన్నగా మెల్ట్ అవుతుంది. మనం ఒకటేసారి పెద్ద మంట మీద పెడితే ఇది మాడిపోతుంది. కాబట్టి కొంచెం మీడియం ఫ్లేమ్ తగ్గించుకొని ఒక 5 మినిట్స్ పెడితే షుగర్ చిన్నగా మెల్ట్ అవుతుంది అన్నమాట. ఈలోగా మనం దీన్నంతా రెడీ చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ దీని కొరకు ఇంత పల్చగా వేస్తే అంత తొందరగా ఇది హీట్ అవుతుంది అన్నమాట.
పల్చగా ఇలా ఎంత పల్చగా పెట్టుకుంటే అంత బాగా ఇది ఇట్లా మెల్ట్ కావడానికి తొందరగా మెల్ట్ అవుతుంది అనమాట. ఆ వేడికే అది కరిగిపోతుంది. దీంట్లోకి మనము హాఫ్ కప్పు షుగర్కు 1 కప్పు మైదా. మనం మైదాతో చేసుకోవచ్చు, లేదంటే ఇది గోధుమ పిండితో కూడా ఈ కేక్ను తయారు చేసుకోవచ్చు, బాగుంటుంది. మైదా కంటే కూడా కొంత మనకి ఇంకా హెల్తీగా కావాలనుకుంటే గోధుమ పిండితో కూడా ఈ యొక్క కేక్ను మనం ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. నేను ఇక్కడ 1 కప్ మైదా యూస్ చేస్తున్నా. అది కరిగే లోపల మైదాని రెడీ చేసి పెట్టుకుంటున్నాను. చూసారా, 1 కప్పు. ఒక 2 మినిట్స్ కరగడానికి వెయిట్ చేద్దాం. చూడండి, ఇప్పుడు ఈ యొక్క మనం ఇందాక వేసుకున్నటువంటి షుగర్ అంతా ఇట్లా క్యారమలైజ్ అయిపోయిందనమాట. బాగా కరిగిందనమాట, ఇలా గట్టిగా అయింది. దీంట్లో మనం ఏం చేయాలంటే ఒక హాఫ్ కప్పు వాటర్ తీసుకొని ఒకేసారి వేయకూడదు, కొంచెం కొంచెం వేయాలి. కొంచెం వేసి కలపాలి, కొంచెం వేసి ఇట్లా ఇదే అని మనం భయపడాల్సిన అవసరం లేదు. కొద్దిగా దీన్ని మళ్ళీ మనం డైల్యూట్ చేసుకోవాల్సి ఉంటుంది. మళ్ళీ ఇంకా కొంచెం ఇట్లా పట్టుకొని దీన్ని బంద్ చేసేద్దాం కంప్లీట్గా. ఈ హాఫ్ కప్ అయ్యేంతవరకు కూడా మనం ఇట్లానే కరిగించాలన్నమాట. ఇలా అంతా కరిగిన చక్కెర అంతా క్యారమలైజ్ అయిపోయిన తర్వాత మనము 1/2 కప్పు వాటర్ వేసి దీంట్లో ఇలా లూజ్ చేసుకున్నాము. దీంట్లో మనము ఇందాక నానబెట్టుకున్నటువంటి ఆరెంజ్ జ్యూస్లో మనం ఇవన్నీ డ్రై ఫ్రూట్స్ను మధ్యాహ్నం నానేసినాను. సుమారుగా ఒక 3-4 గంటల టైం ఈ యొక్క మొత్తం డ్రై ఫ్రూట్స్ను ఇలా నానేసి పెట్టానండి. ఈ డ్రై ఫ్రూట్స్ ఇలా అయిన తర్వాత వీటిని మనం పక్కకు పెట్టుకోవాలి. ఇలా అయిన దాన్ని ఇలా ఆరడానికి మనం ప్రక్కన పెట్టాలి. ఇంకొక పాత్ర మిక్సింగ్ బౌల్ తీసుకొని ఒక స్ట్రైనర్ పెట్టుకోవాలి. దీని మీద ఈ మైదాను ఇందులో వేసి జల్లించాలి. ఎందుకంటే ఏమైనా ఇందులో నలకలు అలాంటివి ఏమైనా ఉంటే పోతాయి కాబట్టి మనం జల్లించాలన్నమాట. జల్లించుకున్న తర్వాత ఇదే దాంట్లోనే మనం ఇందాక సినమిన్ పౌడర్ వేసాము ఇందులో. తర్వాత లవంగాలు, ఏలకులు కూడా 3 వేసి మనం మిక్సీ పట్టుకున్నాము. దీన్ని కూడా ఆ ఫ్లేవర్ రావడానికి కోసము ఇలా జల్లించుకోవాలి. ఇందులో ఉండే నలకలు దీంట్లోకి రాకుండా ఈ ఫ్లేవర్ మాత్రమే ఇందులోకి వచ్చేటట్టుగా మనం ఈ పిండిలో ఈ యొక్క దీన్ని యాడ్ చేసుకోవాలి. మొత్తం పిండిని మనం ఇలా కలిపి పెట్టుకోవాలి. దీంట్లో చూడండి, ఇది కొంచెం ఇలా ఉంది కాబట్టి ఇది మనకొద్దు, పక్కకు పెట్టాలి. 1/2 కప్పు పాలు తీసుకోవాలండి. ఈ పాలలో బేకింగ్ పౌడర్ వేసుకోవాలి. ఒక 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకోవాలి. కలిపి మనం ఇక్కడ తయారు చేసి పెట్టుకునేది ఉంది కదా, ఈ యొక్క మిక్సరు
ఇందులో వేయాలి. పాలు, డ్రై ఫ్రూట్స్ ఇవన్నిటిని కలిపి పెట్టుకున్నటువంటి ఈ యొక్క మిశ్రమంలోకి మనం మైదాను కొద్ది కొద్దిగా కలుపుతూ ఒకేసారి వేసుకుంటే గట్టిగా కావచ్చు, లూజ్ కావచ్చు, కాబట్టి కొంచెం కొంచెం వేసి కలుపుతామండి. ఇలా కలపాలి. గట్టిగా ఉంది కొంచెం, అలాగే కలుపుతూ ఉండాలి. సరైన కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కొంచెం మైదా, ఒకేసారి కాకుండా కొద్ది కొద్దిగా ఒక 3 దఫాలుగా కలుపుకుందాం. ఇది ఇంకా గట్టిగా ఉంది కాబట్టి ఇంకా కొంచెం ఈ కొద్ది మైదాను కూడా వేద్దాం. ఈ క్యారమిల్ జ్యూస్ని కూడా కొద్ది కొద్దిగా కలుపుతూ సరైన కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు ఇలాగే కలపాలి. కొద్దిగా ఒక 2 స్పూన్స్ ఎడిబుల్ ఆయిల్ కూడా కలుపుతున్నానండి. దీన్ని ఇంకా కొద్దిసేపు బీట్ చేయాలి. మూత పెట్టి ఒక 5 మినిట్స్ 5 నిమిషాలు ప్రీహీట్ చేయాలి. అది ప్రీహీట్ అయ్యేంత వరకు కూడా మనం దీన్ని ఇట్లా ఒకటే వైపుకు ఇలా తిప్పుతూ కలుపుతూ ఉండాలి. ఇలా కలిపే విధానాన్ని కట్ అండ్ ఫోల్డ్ మెథడ్ అంటారండి. అది ప్రీహీట్ అయ్యేంత వరకు కూడా మనం దీన్ని ఒకటే ఇట్లా రౌండ్ ఇట్లా కలుపుతూనే ఉండాలి. మొత్తము ఇలాంటి కన్సిస్టెన్సీకి రావాలి. వచ్చిన తర్వాత మనం ఈ కేక్ టీన్స్ రెడీ పెట్టుకున్నాం కదండి. ఆల్రెడీ దీన్ని గ్రీజ్ చేసుకొని మైదాతో మనం దీన్ని కోటింగ్ చేసుకొని రెడీగా పెట్టుకున్నాము. ఇప్పుడు ఈ పదార్థాన్ని మనం అయిన పదార్థాన్ని ఈ 2 మౌల్డ్స్లోకి వేసేద్దాం. అది మనకి ఎంత పడుతుందో చూద్దాము. అన్ని డ్రై ఫ్రూట్స్ ఆరెంజ్ జ్యూస్లో నానబెట్టి ఇందులో వేసాం కేక్ టీన్స్లో. అవన్నీ డ్రై ఫ్రూట్స్ లోపలికి వెళ్ళిపోయాయి. మనం పైన కొంచెం అలంకరించాల్సి ఉంటుంది. కొంచెం షోగా కనపడడానికి కోసం ఇలా టూటీ ఫ్రూటీలు 3 రకాలు తీసుకున్నాను కదండి. వాటిని కూడా ఇలా చేసేస్తాం. ఈ కేక్ టిన్లో కూడా ఇలాగే మన దగ్గర ఎన్ని డ్రై ఫ్రూట్స్ ఉంటే అన్ని డ్రై ఫ్రూట్స్ను మనం అలంకరించుకోవచ్చు. ఇదంతా చాలా డ్రై ఫ్రూట్స్ ఎక్కువ పడతాయి ఈ కేక్. టూటీ ఫ్రూటీలు ఈలోగా మనం ఒకసారి చూద్దాం. ప్రీహీట్ అయిపోయినాయి. 5 మినిట్స్ పెట్టాను కదా. ఇప్పుడు మనం కంప్లీట్గా తగ్గించి దీన్ని ఏం కదిలించకుండా ఒక 25 మినిట్స్ మనం వెయిట్ చేయాలి కేక్ రెడీ కావాలంటే. ఈలోగా అది కేక్ అంతా సెట్ అవుతుంది. తర్వాత మనకు అది ఎలా వస్తుందో చూద్దాం.